అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెకిష్. ఈ రోజు నేను మీకు ఆన్‌లైన్‌లో మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవచ్చో మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ ఏంటంటే ప్రతి ఒక్క దాని నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండి మీరు నాకు దాని నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉంది అని నేర్చుకోవాలంటే జస్ట్ కామెంట్ చేయండి. దాని మీద కూడా నెక్స్ట్ వచ్చే వీడియో అయితే చేస్తుంటాను. ఈసారి నుంచి అయితే కన్సిస్టెంట్‌గా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. మనకేంటంటే మనకు ఆన్‌లైన్‌లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. మనం ఏంటంటే దాన్ని గ్రాబ్ చేయాలి. కన్సిస్టెంట్‌గా వర్క్ చేయాలి. కన్సిస్టెంట్‌గా వర్క్ చేస్తే కంపల్సరీ మనం అయితే గుడ్ డీసెంట్ టైం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. వెదర్ మనం పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు. అలాగే ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు. ఇనిషియల్‌గా స్టార్ట్ విత్ పార్ట్ టైం అన్నమాట. ఒకవేళ ఊర్లలో ఉండి మీరు ఏదో పని చేసుకుంటున్నారు, మనం చేద్దాం అనుకుంటే అలా పార్ట్ టైం కూడా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా మనకి హ్యూజ్ స్కోప్ ఉందన్నమాట. ఎర్న్ చేసుకోవచ్చు చేసుకోవడానికి. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా కావచ్చు. లేదంటే అయినా ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేట్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ నుంచి అయితే డిఫరెంట్ వేస్‌లో మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ బోనస్ కింద ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యారనుకోండి మనకి స్పాన్సర్‌షిప్ వస్తే స్పాన్సర్‌షిప్‌లో మనం ఏమైనా స్టోరీస్‌లో కానీ, రీల్స్‌లో కానీ, పోస్ట్‌లో పెట్టినా మనకి పర్టిక్యులర్ అమౌంట్ అయితే ఇస్తారు. మనకి ఎనీవే డిపెండ్ అపాన్ పేజ్, నిచ్, ఫాలోవర్స్‌ని బట్టి మనకైతే ఎర్నింగ్ అయితే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ చేసుకోవడం మనకి ఇనిషియల్‌గా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. తర్వాత వన్స్ ఆటోమేట్ అయిపోయిన తర్వాత ఈజీగా మనకి అంత కష్టమైతే అనిపించదు. మనకి ఇప్పుడు వచ్చేసి ఫేస్బుక్లో అయితే మల్టిపుల్ వేస్ ఎర్నింగ్ ఉంది. మనం ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకోవచ్చు. అలాగే మన ఫేస్బుక్ పోస్టుల నుంచి అలా డిఫరెంట్ వేస్గా మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఒక లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రొడక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకొని మన ఫేస్బుక్లో ఇప్పుడు ఏంటంటే ఫేస్బుక్లో మన యూట్యూబ్లో అయితే ఎలా ఎర్న్ చేసుకుని ఫేస్బుక్లో అలాగే మోనిటైజేషన్ ఫీచర్ ఇచ్చారు. కాకపోతే కొంచెం ఆ, ఎక్కువ కవర్ పేస్ట్ చేసుకొని ఇవి ఉండి మీకు ఎవరికైనా ఫేస్బుక్ లో ఎలా మనీ ఏం చేసుకోవాలో డీప్ డీప్ వీడియో కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి. దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. కాకపోతే ఫేస్బుక్ లో చేయండి కొంచెం రీసెర్చ్ చేసి బాగా చేయాలన్నమాట. మీకు ఒక వీడియోలో మొత్తం అండర్స్టాండ్ అయ్యేలా చేద్దామని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ లో అయితే మనకి హ్యూజ్ స్కోప్ ఉంది. కాకపోతే యూట్యూబ్ లో మనకి కాంపిటీషన్ ఉంది. ఒక వన్స్ మీ కాంపిటీషన్ ని తట్టుకుని కానీ డిపెండ్ అపాన్ కంటెంట్ అనమాట. కంటెంట్ యూట్యూబ్ లో మనీ ఎర్న్ చేయాలంటే మనం ఫస్ట్ అయితే ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. ఛానల్ క్రియేట్ చేసే ముందు టాప్ నిచ్ అనమాట. నిచ్ ఏ నిచ్ అయితే సెట్ చేసుకోవాలి, ఏ లాంగ్వేజ్ లో చేసుకున్నారు, మీ రీజనల్ లాంగ్వేజ్ లో మన హాబీని బట్టి డిఫరెంట్ వేస్ లో మనం యూట్యూబ్ అయితే మనీ ఎర్న్ చేసుకుందాం. మనం ఫస్ట్ అయితే నిచ్ సెలెక్ట్ చేసుకోవాలి. నిచ్ సెలెక్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనకి కంప్లీట్ సెట్టింగ్స్ అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకొని తమ్నెయిల్ లేదంటే ప్రొఫైల్ పిక్చర్ చేసుకోవాలి, ఛానల్ ఆర్ట్ చేసుకోవాలి. మనకి అలాగే మనకి నెట్వర్కింగ్ కూడా చేసుకోవాలి. ఇలాగైతే చేసుకుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని కంటెంట్ క్రియేట్ చేయాలి. కంటెంట్ క్రియేట్ అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఇదివరకు అంటే పర్లేదు, ఇప్పుడైతే చాలా కాంపిటీషన్ ఉంది. కాబట్టి కంటెంట్ అనేది ఇనిషియల్ గా మనకు బెస్ట్ అయితే రాదు. ఆ చేస్తూ ఉండగా మనకి ఏంటంటే కంటెంట్ అనేది ఒక పర్టికులర్ టైం మనం పర్ఫెక్షన్ అవుతాం. ఆ టైం కల్లా మనకి కంటెంట్ లో ఆ, కొన్నిసార్లు లక్ ఫ్యాక్టర్ కూడా వర్క్ అవుతుంది. పర్వాలేదు. ఇనిషియల్ గా అయితే మనం స్టార్ట్ చేయాలి. ఒక చార్ట్ జీపీటీని యూస్ చేసుకుని అలాగే thumbnail. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనం గ్రో అవ్వాలి. ఇనిషియల్ గా అయితే కొంచెం చాలా కష్టపడాలి. మన యూఆర్ఎస్ థ్రెషోల్డ్ చేయాలంటే మనకి యూట్యూబ్ నుంచి మల్టిపుల్ వేస్ తో ఎర్న్ చేసుకోవచ్చు. మనకి యూట్యూబ్ ఇచ్చే యాడ్ రెవెన్యూ, అలాగే మనకి థ్యాంక్స్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. అలాగే మనకి దీనికంటే స్పాన్సర్షిప్ లో ఎక్కువ వస్తాయి అనమాట మన యూట్యూబ్ లో అయితే. మీకు దీని గురించి కంప్లీట్ బ్రీఫ్ డీటెయిల్స్ కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి. దీని మీద కూడా మీకు చేస్తాను, వీడియోస్ చేస్తాను. అలాగే ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనం మిడిల్ మ్యాన్ అనమాట. ఒక ప్రోడక్ట్ అమ్మితే మనకి కమిషన్ అనేది వస్తుంది అనమాట. మనం డైరెక్ట్ ప్రోడక్ట్ అమెజాన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లో ప్రోడక్ట్ ఏమి తీసుకుని ఆ అమెజాన్ లో ప్రోడక్ట్ ని మనం షేర్ చేసి మన ఎఫిలియేట్ లింక్ త్రూ కనుక మన ఎఫిలియేట్ లింక్ త్రూ కనుక సేల్ అయితే దాంట్లో మనకి పర్టికులర్ కమిషన్ వస్తుంది. ఎఫిలియేట్ అంటే ఇంకా పెద్ద టాపిక్ అనమాట. మనకి ఎఫిలియేట్ కావాలంటే ట్రాఫిక్ జనరేట్ చేసుకోవాలంటే ఈ ఫాలోయింగ్ అన్ని థింగ్స్ పెట్టుకోవాలి. మనం ఎలాంటి ఇన్స్టాగ్రామ్ చెప్పిన కదా, ఫాలోవర్స్ వస్తే డిఎం కింద పెట్టుకుంటే మనకి అక్కడి నుంచి ఆ సేల్స్ రావచ్చు. అలాగే ఫేస్బుక్ నుంచి హ్యూజ్ స్కోప్ ఉంది. అలాగే యూట్యూబ్ నుంచి కూడా సేల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా దీని కంప్లీట్ టాపిక్ ఉంది. దీనికి పర్టికులర్ గా చాలా చాలా పెద్ద టాపిక్ అన్నమాట. అది అమెజాన్ కాకుండా చాలా ఎఫిలియేట్ ప్రొడక్ట్స్, చాలా డిఫరెంట్ ఎఫిలియేట్ నెట్వర్క్స్ ఉన్నాయన్నమాట. అలా డిఫరెంట్ వేస్ నుంచి మనం అయితే అమెజాన్ ఎఫిలియేట్ నెట్వర్క్ అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనకి అమెజాన్ అయిపోయింది బ్లాగింగ్ అయితే బ్లాగింగ్ లో అయితే మనకి మన యూట్యూబ్ నుంచి ఎలా అయితే ఎర్న్ చేసుకుంటాం, బ్లాగింగ్ నుంచి కూడా కంప్లీట్ గా ఎర్న్ చేసుకుంటాం. మనం బ్లాగింగ్ అంటే ఫస్ట్ ఒక బ్లాగ్ క్రియేట్ చేయాలి. దీన్ని కూడా నిచ్ సెలెక్ట్ చేసుకోవాలి.
నేమ్, మన బ్లాగ్ కి నేమ్ చూసుకోవాలి. అలాగే హోస్టింగ్ నేమ్ తర్వాత హోస్టింగ్ చూసుకోవాలి. మనకి బ్లూ హోస్ట్ అనేది ఉంది. బ్లూ హోస్ట్ ఇదివరకు అది కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఆల్మోస్ట్ 15,000 పెట్టాల్సి వస్తుంది. అలాగే హోస్టింగ్ వచ్చేసి నా హోస్టింగ్ వచ్చి అప్పుడు బ్లూ హోస్ట్ లో తీసుకున్న హోస్టింగ్ వచ్చేసి మనకి 7,000 లో 4 years వస్తుంది. ఆ బ్లూ హోస్ట్ వచ్చేసి మనకి 10 to 15,000 మధ్య అవుతుంది. అది వచ్చేసి మనకి 3 years ఇస్తున్నారు, ప్లస్ 2 months ఎక్స్ట్రా ఇస్తున్నారు. అందుకే హోస్టింగ్ గారికి తీసుకోండి. బిగినింగ్ లో ఏదైనా పర్వాలేదు, మీ ఎఫర్ట్ బట్టి నాకేంటంటే హోస్టింగ్ కొన్ని ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయనిపిస్తుంది. నాదైతే బ్లూ హోస్ట్ అదంటే ఎక్స్పైర్ అయిపోతుంది, నేను హోస్టింగ్ గారికి షిఫ్ట్ అయిపోతున్నాను. అలా అనమాట. హోస్ట్ అలాగే హోస్టింగ్ తీసుకోవాలి. హోస్టింగ్ తీసుకుని వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అది వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో థీమ్ ఇన్స్టాల్ చేసిన మనకి వర్డ్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నమాట. మనకి నచ్చినట్టు ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, ఈ కామర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ల్యాండింగ్ పేజ్ మనకి తర్వాత వర్డ్ ప్లస్ బ్లాక్ క్రియేట్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ పేజ్ అంటాం. మనకి ఎఫిలియేట్ మార్కెటింగ్ లో మీకు అమెజాన్ చెప్పాను. అమెజాన్ కి మనకి ట్రాఫిక్ ఎలా రావాలి, ట్రాఫిక్ రావాలంటే ఒక బ్లాక్ క్రియేట్ చేయాలి. బ్లాక్ క్రియేట్ చేసి మన ప్రొడక్ట్స్ రివ్యూ రాస్తే రివ్యూస్ కింద మనం లింక్ ఇస్తే వాళ్ళకి లింక్స్ క్లిక్ చేసిన అదొక వే ట్రాఫిక్ జనరేట్ చేసుకునేది. అలాగే డిఫరెంట్ బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఈ కామర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బ్లాగ్ అంటే మన నిచ్ బ్లాగ్ అంటే కంటెంట్ రాసి దాని త్రూ యాడ్సెన్స్ నుంచి వస్తుంది, అలాగే ఎఫిలియేట్ నుంచి వస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్, అలాగే మీకు మీ నిచ్ లో ఎఫిలియేట్ కి ఎర్నింగ్ స్కోప్ ఎంత ఉంది ఇవన్నీ చూసుకోవాలన్నమాట. బ్లాగింగ్ అంటే మనకి చాలా వీడియోస్ చేయాలి, ఒక వీడియోతో అయితే సరిపోదు. అలాగే బ్లాగ్ క్రియేట్ చేసిన తర్వాత థీమ్స్ వేసుకోవాలి. చాలా థీమ్స్ వేసుకుని మనం ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉండే వన్స్ ఇనిషియల్ గా అయితే బ్లాగ్ చేయాలనుకుంటే ఒక నిచ్ చేసుకుని ఏదో హోస్టింగ్ తీసుకుని ఒకసారి ట్రై చేయండి. 7,000 to 8,000 లో మనకి ఈజీగా మనకి 3 to 4 years అనుకుంటా హోస్టింగ్ అనేది. హోస్టింగ్ వస్తుంది హోస్టింగ్ వల్ల. అలాగే మనకి ఒక ఫ్రీ డొమైన్ కూడా ఇస్తారు, దాంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలి. ఇనిషియల్ గా అయితే బ్లూ హోస్ట్ ఇది మనకి ఏంటంటే టార్గెట్ పెట్టుకోండి. మీకు ఒకవేళ మీకు బ్లాగింగ్ కానీ చేయాలంటే నేను ఒక కంప్లీట్ డీటెయిల్ గా రాస్తాను, బ్లాగింగ్ జర్నీ రోడ్ మ్యాప్ అనమాట. ఈ రోడ్ మ్యాప్ లో మీరు దీన్ని మీ బ్లాగింగ్ కి అప్లై చేసుకుంటే మీరు ఈజీగా ఒక అచీవ్ చేయొచ్చు. ఏంటంటే చాలా మంది బ్లాగింగ్ చేస్తాను కన్సిస్టెంట్ గా ఉండదు. డైలీ 1 hour కానీ 2 hours కానీ ప్రోగ్రెస్ చేస్తే మీకు అట్లీస్ట్ 90 కానీ 120 days కానీ 6 months టార్గెట్ పెట్టుకుని కన్సిస్టెంట్ గా డైలీ పోస్ట్ కంటే ఇనిషియల్ గా మీకు కష్టం అవుతుంది. వీక్లీ పోస్ట్ చేసుకున్న బాగా ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మనకి బ్లాగింగ్ తర్వాత ఫ్రీలాన్సింగ్ అంటే మనకి చాలా స్కిల్స్ ఉన్నాయి. మీకు బ్లాగింగ్ కానీ, వెబ్ డిజైనింగ్ కానీ, అంటే వర్డ్ ప్రెస్ నుంచి వెబ్ డిజైనింగ్ కానీ, అలాగే ఏంటంటే ల్యాండింగ్ పేజెస్ కానీ, అలాగే యూట్యూబ్ ఛానల్స్ కానీ, అలాగే ఎడిటింగ్ తో పాటు థంబ్నెయిల్ డిజైనింగ్ కి, అలాగే కంటెంట్ రైటింగ్ కి, అలాగే కంటెంట్ క్రియేషన్ కి, అలాగే మనకి గ్రాఫిక్ డిజైనింగ్ కి, ఇలా చెప్పుకోవాలంటే చాలా ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే ఫేస్బుక్ యాడ్సెన్స్ అనమాట. గూగుల్ యాడ్స్ అంటే ఫేస్బుక్ యాడ్స్ అని ఉంటుంది. అంత యాడ్స్ లో ఏంటంటే మనం ఒక ఎఫిలియేషన్ మార్కెటింగ్ కి కంప్లీట్ క్యాంపెయిన్స్ వస్తాయి కదా, దాంట్లో ఎర్న్ చేస్తూ, అలాగే మన గూగుల్ యాడ్స్ లో మీరు ఎక్స్పర్ట్ అయితే కనుక మీకు ఎర్నింగ్ అన్లిమిటెడ్ అనమాట. ఎఫిలియేట్ నుంచి మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుని కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. మీకు ప్రతి దాంట్లో టాపిక్ లో ఒక్కొక్క వీడియోస్ మీకు ఏ టాపిక్ లో మనీ ఎర్న్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో, ఏ టాపిక్ లో మీరు చూస్తున్నారు దాన్ని కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేనైతే వీడియోస్ చేస్తాను అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒకవేళ బ్లాగ్ స్టార్ట్ చేయాలనుకుంటే కింద నా అప్లికేషన్ లింక్ చేయండి, దానివల్ల మీకు కొంచెం కమిషన్ ఎర్న్ చేస్తాను. ఓకే, ఈ రోజు ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ లో కామెంట్ చేయండి.